పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి సవాల్ విసిరారు. తాను అయితే నార్కో అనాలిసిస్ టెస్ట్కి రెడీ అని, మరి అవినాష్ రెడ్డి ఆ టెస్ట్కి రెడీ అన్నట్టు సవాల్ విసిరారు. మరి దీనిపైన అవినాష్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విసిరినటువంటి సవాల్కి అవినాష్ రెడ్డి రెడీ అవుతారని చెప్పి అనుకోవచ్చా ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్కి? అవినాష్ రెడ్డి స్పందించాలా, ఎందుకంటే ఒక సవాల్ అతను విసిరినప్పుడు అతను తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు సవాళ్ళు విసురుతున్నారు, వీళ్ళు తప్పు చేశారు కాబట్టి వీళ్ళు పారిపోతున్నారా అనేది ప్రజల్లోకి వెళ్తుంది. ఏంటి ఇప్పుడు అవినాష్ రెడ్డి కనుక నేను ఓకే ఏది ఆ సవాల్ని స్వీకరించాడు అనుకోండి, నార్కో అనాలిసిస్కి నేను సిద్ధం అనే మాట అవినాష్ రెడ్డి నోట ఎందుకు రాలేదు? ఇప్పటికి ఈ సవాల్ ఇవాళ బీటెక్ రవి చేశాడు. ఏంటి ఈరోజు సాక్షి పేపర్లో మళ్ళీ ఫుల్ పేజ్ చేశారు, అదే ఎపిసోడ్ ఏది గతంలో ఏదైతే రాశారో. కాకపోతే పోయినసారి ఏం చేశారు, చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టారు, ఇప్పుడు గొడ్డలు మార్చి దస్తగిరి చేతిలో పెట్టారు, చంద్రబాబు చేతిలో పెట్టలేదన్నమాట. ఇప్పుడు అంటే ఏంటి, ఇప్పుడు ఈరోజు సాక్షి పేపర్లో వచ్చిన వెర్షన్ కూడా డ్యూయల్గా ఉంది, నమ్మేటట్టుగా లేదు. ఒక వెర్షన్ ఏమో ఆస్తుల కోసం సునీత చంపించిందంటారు, ఇంకో వెర్షన్ ఏమో అధికారం కోసం చంద్రబాబు చంపించిందంటారు. ఏది స్పష్టత ఇవ్వకుండా వాళ్ళందరూ కలిపి చెప్తోంది ఏంటి, కడప సీటు కోసం ఈ హత్య జరిగింది, కడప లోక్సభ సీటు కోసం ఈ హత్య చేశారు అని చెప్పి. వాళ్ళ భాస్కర్ రెడ్డి కూడా జైల్లో ఉన్నాడు కదా, A7 A8 వీళ్ళిద్దరూ ఎవరు, తండ్రి కొడుకులు, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి. షర్మిల చెప్పింది అది, మా బాబాయ్ నాకు ఇవ్వమన్నాడు టికెటు, లేకపోతే షర్మిలకి ఇవ్వమన్నాడు, మరి ఆయన లోక్సభ సీటు కోసమే హత్య జరిగిందనేది షర్మిల చెప్పిన అదే, సునీత చెప్పిన అదే. ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు చెప్తోంది వైసీపీ హస్తం ఉంది, ఈ హత్య వెనక వైసీపీ వాళ్ళే చేశారు. ఇప్పుడు బ్రో కిల్డ్ బాబాయ్ అంటున్నారు, హూ కిల్డ్ బాబాయ్ అనేది ఇప్పటిదాకా మనం చూసాం, ఎక్కడ చూసినా అదే మనం వైరల్ అవుతుంది, హూ కిల్డ్ బాబాయ్. అలాంటిది బ్రో కిల్డ్ బాబాయ్ అని షర్మిల, తర్వాత సునీత, వీళ్ళందరూ చెప్తున్నారు. సునీత ఇంకో అడుగు ముందుకే వేసేముంది, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దాం నిన్న ఢిల్లీ ప్రెస్ మీట్లో. ఇప్పుడు ఇదే కనుక జరిగితే ఇంకా రాబోయే 5 ఏళ్లలో ఇంకేం జరుగుతాయో అర్థం చేసుకోమని. అంత చెల్లెళ్ళకే న్యాయం చేయలేనాడు, ఇంకా ఇతని విశ్వసనీయత ఏముంది అన్న మాటలు మనం విన్నాం. ఇప్పుడు ఇవాళ బీటెక్ రవి సవాల్ ఏమని, నా మీద ఇంకా మీరు విష ప్రచారం చేస్తున్నారు, తెలుగుదేశానికే దీన్ని రుద్దాలని చూస్తున్నారు, మేము నార్కో అనాలిసిస్కి సిద్ధం, మీరు సిద్ధమా? ఇదొక బ్రూటల్ మర్డర్, ఇప్పటికి జరిగి 6వ ఏడు వస్తుంది, రేపు మార్చి 14కి ఇంకా 6th ఇయర్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు దీన్ని ఎందుకని తేల్చలేదు? ఇప్పటి వరకు కూడా దీన్ని సజావుగా విచారణ జరగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? అన్ని వేళ్ళు ఎటువైపు చూపిస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటారు, ఆల్ ఫింగర్స్ పాయింటెడ్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి. ఇప్పుడు ఆమె ఏమంది, సునీత నాకన్నా ముందు జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది హత్య అని. సునీతకు, సునీత భర్తకు ఈ హత్య జరిగిందన్నది ఎన్నింటికి తెలిసింది? ఆరుంబాబుకు తెలిసింది. మరి జగన్మోహన్ రెడ్డికి ఈ హత్య సంగతి 3ంటికే తెలుసని, 4ంటికే తెలుసని. అసలు అవినాష్ రెడ్డి ఆ టైంలో ఆయన వాట్సాప్ కాల్స్ ఎవరితో, ఆ చాటింగ్ ఎవరితో, ఇలా ప్రశ్నలు వేసింది. 1:58 నుంచి 3 దాకా అవినాష్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడాడు, ఎవరెవరితో చాట్ చేశాడు. అదే సమయంలో తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కమిటీతో సమావేశమయ్యాడు. మేనిఫెస్టో కమిటీలో కల్లం అజయ్ రెడ్డి ఉన్నాడు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నాడు. సిబిఐ అజయ్ రెడ్డిని కూడా అడిగింది, వాంగ్మూలం తీసుకుంది, ఆయన కూడా ఇచ్చాడు. కాకపోతే మళ్ళీ నేను అది ఇవ్వలేదు, వాళ్ళు ఏదో వచ్చి గబాలన నాకు చెప్పకుండా రికార్డ్ చేశారనో ఏదో అన్నారు.
ఆ మేనిఫెస్టో కమిటీ ఆ మీటింగ్ జరిగినప్పుడు ఏంటి, ఆయన పైకి వెళ్ళాడు, పైనుంచి ఎవరో పిలిచారు, ఆయన మళ్ళా కిందకు వచ్చాడు, బాబాయ్ నో మోర్ అన్నాడు. ఇట్లా మనం చూసాం. అంటే ఏంటి, ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డికి తెలిసినా ఆయన హెలికాప్టర్లో స్పాట్కి ఎందుకు వెళ్ళలేదు, రోడ్డు మార్గాన్ని ఎందుకు వెళ్ళాడు, అంత సమయం ఎందుకు కాలయాపన చేశారు, ఇలా అన్ని ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డికే పడుతున్నాయి. గూగుల్ టేక్అవుట్ స్పష్టంగా చెబుతోంది. ఏంటి, దస్తగిరి ఆయుధం ఎక్కడ తీసుకొచ్చాడు, ఆ ఆయుధం గొడ్డలి అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసు, లైవ్లో చూసినట్టు ఆయన ఎలా చెప్పాడు, మా బాబాయిని గొడ్డలితో కిరాతకంగా హత్య చేశారు, ఇటు 5 దెబ్బలు వేశారు, అటు బాత్రూమ్ కండంలో దాని మీద పడేశారు, కబోర్డ్ మీద, ఇలా మాట్లాడిన దీంట్లో గుండెపోటు అని ఎవరు చెప్పారు, విజయసాయి రెడ్డికి గుండెపోటు అని చెప్పారు ఎవరు, అలా చెప్పమంది ఎవరు, విజయసాయి రెడ్డిని ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేదని అడిగింది సునీత. ఇప్పుడు ఒక విజయసాయి రెడ్డినే కాదు, వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలా. ఇప్పటికైనా సిబిఐ స్వేచ్ఛగా దీనిపైన దర్యాప్తు చేయాలి. సిబిఐ దర్యాప్తుకు వీళ్ళంతా సహకరించాలి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు సిబిఐ ఎస్పీ మీద కేసులు పెట్టడమా, సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి. సిబిఐ ఎంక్వైరీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక వద్దని ఎందుకన్నాడు, అనుమానాలు, అది సందేహాలు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఆమె వరుసపెట్టి అనేక ప్రశ్నలు వేసింది సునీత. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన నువ్వే సిబిఐ వద్దని లేఖ రాయటం ఏంటి, సిబిఐ ఆఫీసర్ మీద కేసులు పెట్టడం ఏంటి. మనం ఇందాక అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయంటే కారణాలు చెప్తున్నాం. ఇప్పుడు A4 ఉన్నాడు, గజ్జల ఉమా, అతను ఏమని చెప్పి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, అతను సంఘటన జరిగినప్పుడు, సంఘటనకు ముందు, సంఘటన తర్వాత అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు అనమాట. గూగుల్ టేక్అవుట్ చెప్తోంది. గూగుల్ టేక్అవుట్కే వీళ్ళు రిలయబుల్ కాదంటారు. అదేదో మరి తప్పుడు రిపోర్ట్లు ఇస్తుంది, ఒక 5 మీటర్లు అటు ఇటు కూడా చూపిస్తుంది. అవన్నీ సిబిఐ చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది కదా, దానికి సహకరించాలి కదా. ఇప్పుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి 4ంటికే బయటకు అటు ఇటు తిరిగాడని, ఎదురొచ్చిన వాళ్ళందరికీ చెప్పాడని వాళ్ళ తల్లే చెప్పింది పక్కింటి ప్రభావత్తో. ఏమని, వివేకానంద రెడ్డిని చంపేశారంట అని. ఇది ఎన్నింటికి, ఉదయం 4-5 ఆ ప్రాంతంలో. మరి ఆ సమయంలో హత్య జరిగిన ఆ విషయం తెలిసిన ప్రపంచానికి ఎందుకని చెప్పలేదు, 6:15 దాకా ప్రపంచానికి చెప్పకపోవటం ఏంటి, రక్తపు వాంతులు అనడం ఏంటి, గుండెపోటు అనడం ఏంటి. ఏ విధంగా వీళ్ళు దాన్ని ట్విస్ట్ చేశారు, డైవర్షన్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా దాన్ని డైవర్షన్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇది తెలుగుదేశం చేసిందని, లేకపోతే చంద్రబాబు జయించాడని, బీటెక్ రవని ఇలా మాట్లాడుతున్నారు. కాసేపు సునీత్ అంటారు, ఆస్తుల కోసం అంటారు. అవును, అంటే దొంగ ముఖం నలుపు అన్నది అందుకే. ఇది దొంగ ఎలా తప్పించుకోవాలనుకుంటాడు, వంకలు ఇతరుల మీద ఎలా వేస్తాడు అంటాడు అనేదానికి ఇదే ఉదాహరణ అన్నమాట. నిజం నిప్పు లాంటిది, ఇవాళ కాకపోతే రేపైనా తెలిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా హంతకులు జైలుకి వెళ్ళక తప్పదు. సో వివేకానంద గారి హత్య కేసుకు సంబంధించి బీటెక్ రవి సవాల్ విసిరారు. మరి దానికి అవినాష్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు, అయితే సైలెంట్గానే ఉంటారని చూద్దామండి.